బ్రేకింగ్ న్యూస్ సింగూరు డ్యాం డేంజర్ జోన్లోకి వెళ్తోంది. ప్రాజెక్టు అలల తాకిడికి ఆనకట్ట రాతి కట్టడం శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు భారీ వర్షాలు డ్యాంలోకి వచ్చి చేరుతున్న వరద నీటితో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డ్యాంకు రక్షణగా ఉన్న రాతి కట్టకు ఏ క్షణమైనా గండిపడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణమైనా డ్యాం కట్టకు గండిపడే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. ఇదే జరిగితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునగడం ఖాయమనే భయాందోళన నెలకొంది. అన్న నమస్తే అన్న, ఏమి ప్రమాదపు అంచున సింగూరు ప్రాజెక్టు? అది ఎప్పటి నుంచో ఉందన్న. బట్ మొన్న వీళ్ళు ఢిల్లీ నుంచి ఇన్స్పెక్షన్ జనరల్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అవును, వాళ్ళు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చిపోతే వాళ్ళు మొన్న రిపోర్ట్ ఇచ్చినుండే అన్నట్టు. ఇక దాంట్లో వాళ్ళు క్లియర్ గా తొందరగా టేకప్ చేయండి అని రాసిండ్రు. ఇక అదే మన వాళ్ళు అట్లా రాసిండ్రు. ఎక్కడన్నా అసలు యాక్చువల్ ఎక్కడ ఉంది ప్రమాదం? రివేట్మెంట్ ఉంది కదా మీద కట్ట రైట్ సైడ్ కదా, అది సిమెంట్ సంచులు వేసిందా? సిమెంట్ సంచులు వేసింది దాని పక్కది. ఇటు సైడ్ ఆడ జర కొంత డ్యామేజ్ అయింది కదా. అవును, అది తొందరగా అది ప్రతి సంవత్సరం మనం ఇసుక సంచులే వేస్తున్నాం, నీళ్ళు తగ్గుతలేవు అన్నట్టు. ఎన్ని వేసారు ఇప్పుడు ఇసుక సంచులు ఈసారి ఏం వేయలేదన్నా. పోయినసారి లాస్ట్ టైం వేసినవి ఉన్నాయి. 5 లక్షలు 3 లక్షలన్నరకే వేసినాము. 3 లక్షల సంచులు వేసిరా? 3 లక్షల సంచులు కాదు, అమౌంట్ 3 లక్షలు. అయితే 3 లక్షల రూపాయలతో సంచులు. రైట్ రైట్. దగ్గర 40,000 సంచులు 20,000 సంచులు ఏమో వేసి ఉంటాము. ఓకే అన్నా రివిట్మెంట్ చేయాలా ఇప్పుడు? ఎంత చేసినా టెంపరీ అన్నట్టు. అది టెంపరీ. ఇప్పుడు రివిట్మెంట్ వర్క్ చేయాలా? అది చేయాలంటే నీళ్లు కొద్దిగా తక్కువ అయితేనే మనకు రివిట్మెంట్ పని చేయడానికి అవుతుంది అన్నట్టు. అవును, అది ఇప్పుడు అన్న ఎంత దూరం వరకు ఇబ్బంది ఉంది? అది దాదాపు 400 మీటర్ల వరకు ఉంటుంది అన్న. రైట్ సైడ్ కెనాల్కు? కెనాల్ కాదన్న, సరే ఈ ప్రాజెక్ట్ కట్ట రైట్ సైడ్ కదా? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉన్నాయి. రైట్ సైడ్ కూడా కొంత ఉంది, రైట్ సైడ్ 8 కిలోమీటర్ల కట్ట మనకు మొత్తము. 8 కిలోమీటర్ల కట్టనా? ఓకే, 8 కిలోమీటర్ల కట్టలో 600 మీటర్ల వరకు మనకు డ్యామేజ్ ఉంది అన్నట్టు. ఓకే, అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెయ్యాలి. అది చేయనికే ఎస్టిమేట్ పంపినాము. అన్ని ఎంత ఎస్టిమేషన్ ఎంత పంపినా? 16 కోట్లకు పంపినామన్నా. ఓకే, కాకపోతే ఇక ఈ వర్షాలు మన నీళ్ళు ఎప్పటికీ తగ్గుతలేవు అన్నట్టు. 4-5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా మేలా కొద్దిగా ఎక్స్పోజ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ మే తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం నిండుతుంది కదా 20. అవును, ఇక దానివల్ల చేయలేకపోతున్నాము. ఇక గవర్నమెంట్కి ఏంటంటే ఈసారి వాంటెడ్లీ నీళ్లు తగ్గించుకొని ఇవి కమిటీ వచ్చినాయి. అప్పుడు ఈ ఫొటోస్ ఉన్నాయా మన దగ్గర? ఉంటాయన్నా, పెట్టవా? పంపిస్తాను. రైట్ అండి, రైట్. ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు నిల్వ? ఇది ప్రాబ్లం ఇది 97 నుంచి ఉందన్న, ఇప్పుడు కాదు. 97 నుంచి ఉందా ఇది ప్రాబ్లం? మనకు ఆడ రైట్ సైడ్ ఏదైతే కొట్టుకోపోయి మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు చూసిండ్రు కదా ఇసుక సంచులు వేసింది. రైట్ సైడ్ అయితే మనం పోయేటప్పుడు దిగుతాం కదా కిందికి. దిగేటప్పుడు కానీ మనము ఫ్లో డైరెక్షన్ లో చూడాలన్నప్పుడు, నీళ్ళు పోయే డైరెక్షన్ లో చూడాలన్నట్టు. మనం నీళ్ళు పోయే అంటే ఇట్లా తూర్పుకు పెట్టి చూడాలి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం నీళ్ళు పోయే డైరెక్షన్ లో చూస్తే నది ఇట్లా పారుతుంది, కిందికి పారుతుంది కదా. అవునవును, అంటే లెఫ్ట్ సైడ్ పారుతున్నప్పుడు అది ఎడమకి అవుతుంది. ఎడమకి అవుతా, రైట్. లెఫ్ట్ కి అవుతుంది అన్న, రైట్. అదే ఆ లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ 2023లో అయింది, చిన్న డ్యామేజ్. కానీ ఇంకా వేరే చోట్ల కూడా కొన్ని ఉన్నాయి. 97 నుంచి ఉంది ఇష్యూ. ఇప్పుడు దగ్గర 600 మీటర్లు. ఓకే, అంతేగా? అంతే, ఇమీడియట్ ఇష్యూ లేదన్నా, బట్ చేసుకోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సింగూరు ప్రాజెక్టు భద్రతపై బాంబు పేల్చింది డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్. ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్టకు గండిపడే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్. ఎగువ భాగంలో ఉన్న రివిట్మెంట్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 23న ప్రాజెక్టును పరిశీలించింది డిఎస్ఆర్పి కమిటీ. సింగూరు ప్రాజెక్టు దెబ్బ తినడానికి సామర్థ్యానికి మించి నీటి నిల్వ చేయడమేనని కమిటీ నిర్ధారించింది. 517 మీటర్ల నీటి నిల్వకు వీలుగా 1976లో ప్రాజెక్టు నిర్మించగా మిషన్ భగీరథ అవసరాల కోసం నీటి సామర్థ్యాన్ని 520 మీటర్లకు అనుమతిస్తూ 2017లో జీవో ఇచ్చింది గత ప్రభుత్వం. ఒక్కోసారి 522 మీటర్ల వరకు కూడా నీటిని స్టోర్ చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
సింగూరు జలాశయానికి ప్రమాదం పొంచి ఉంది. జలాశయానికి ఉండే రాతి కట్ట ఇప్పటికే అలల తాకిడికి గతంలోనే దెబ్బతిన్నది. అయితే ఇప్పుడు భారీగా వర్షాలు రావడంతో వరద మరింతగా సింగూరు జలాశయానికి పోటెత్తుతుంది. సో దీంతో రాతి ఆనకట్ట ఏ క్షణమైనా తెగే అవకాశం ఉంది, దానికి గండి పడే అవకాశం ఉందనేటువంటి ఒక ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అది గనక జరిగితే రాతి కట్టడానికి గండి పడితే చాలా వరకు ఆ చుట్టుపక్కల గల ప్రాంతాలు చాలా వరకు ఇబ్బంది పడేటువంటి ఒక భయం కనిపిస్తోంది, భయాందోళన వ్యక్తమవుతోంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. దుర్గారెడ్డి, సింగూరు జలాశయానికి ఇప్పుడు వరద ఎంతగా పోటెత్తుతోంది, రాతి కట్టడం ఎంతవరకు సేఫ్గా కనిపిస్తోంది, గండి పడే ప్రమాదం ఉందని కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు? రాజేష్, మనం చూడొచ్చు అయితే సింగూరు ఏదైతే డ్యాము పూర్తిగా ఇది దెబ్బతింటుందని చెప్పి 1997 నుంచే యథావిధిగా నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తూ వస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 100 కోట్లు డ్యాము నిర్మాణానికి మరమ్మతుల కోసం కేటాయిస్తాము, గేట్లు రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు కేటాయించినట్లు చెప్పారు తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అంటే దాదాపు 29 టీఎంసీల ఏదైతే డ్యామ్ ఉందో దాంట్లో విద్యుత్ ప్లాంట్ కోసము ఎవ్రీ ఇయర్ స్టోరేజ్ కోసం నిల్వ ఎక్కువ పెంచుకుంటూ వస్తున్నారు సామర్థ్యానికి మించి. దీంతో పాటు అక్కడ పగులు పెడుతున్నాయి, కట్ట డ్యామేజ్ దెబ్బతింటుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు వచ్చినా అధికారులకు వచ్చిన అసెంబ్లీలో మాట్లాడుతూ మాత్రము ఆ 100 కోట్ల డ్యామ్ కు నిర్మాణానికి చేపట్టాము, నిధులు ఇస్తామని చెప్తున్నారు. కానీ అవి ఎప్పుడు కాంట్రాక్టర్ రాలే, నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు కనుక ఖచ్చితంగా డ్యామ్ ఇప్పుడు మాత్రము ఆ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చి విచారణ చేసిన తర్వాత ఒక 300 అంటే దాదాపు 40-50 లక్షలకు సంబంధించింది ఇసుక బ్యాగ్ లో, ఆ తర్వాత సిమెంట్ తో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఆ తర్వాత నిర్మాణానికి ఏ విధంగా డోకా ఉంది, ఏ విధంగా అంటే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది రిపేర్ అని చెప్పి ఒక నిపుణుల కమిటీ అక్కడికి వచ్చి అధ్యయనం చేసి వెళ్ళింది. ఖచ్చితంగా తక్షణం అంటే ఏ సమయంలోనే కావచ్చు, అంటే 29 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ ఉంచమని చెప్తున్నా కానీ ఎప్పుడైనా పై ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువ వచ్చినట్టు ఉంటే ఇప్పటికే 663 మిల్లీమీటర్ల నీటిని ప్రతిరోజు కూడా అవుట్పుట్ నుంచి వచ్చిన 24.43 ఎప్పుడైతే వస్తుందో దాంట్లో నుంచి 663 మిల్లీమీటర్లు కూడా దిగువ ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే విద్యుత్ ప్లాంట్ తయారు చేసినా కానీ అక్కడ అవసరాల దృష్ట్యా కావచ్చు, లేకుంటే ఒకవేళ మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ ఈ ప్రాంతానికి సాగు తాగునీటికి అందించిన ఒక ప్రాజెక్ట్ ఉందో పూర్తిగా ఇప్పుడు మనము ఏ మాటల్లో విన్నామో ఆ తర్వాత కూడా డ్యామ్ సేఫ్కి సంబంధించిన అధికారులు కూడా నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. ఒకవేళ నిజంగా నీటిని కాల్ చేయాలంటే దాదాపు ఈ 2 జిల్లాలతో పాటు హైదరాబాద్ తాగునీటికి కూడా కష్టాలు ఎదురవుతాయని చెప్పి ఆ ప్రభుత్వమే కావచ్చు, ఇరిగేషన్ అధికారులే కావచ్చు ఈ సమయంలో ఇప్పుడు మరమ్మతులు కూడా పూర్తిగా నోచుకోలేదు. ఈసారి ఖచ్చితంగా ఒకవేళ మరమ్మతు చేయకపోతే కట్టకి ఏ క్షణమైన ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఆ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత కూడా అధికారులు ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నారు. కానీ తాత్కాలికంగా మరమ్మతులు చెప్పి ప్రస్తుతానికి అయితే తప్ప ఏ క్షణమైన దాదాపు 29.5 టీఎంసీ రాగానే కొంత నీటికి దిగువ ప్రాంతానికి వెళ్తున్నారు. కానీ ఖచ్చితంగా ఒకవేళ ఎక్కువ ప్రాంతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉంటే ఒకవేళ గేట్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది, కట్ట డ్యామేజ్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. పూర్తిగా మనం ఎప్పుడైతే ఆ సిమెంట్ బ్యాగులు, ఇసుక బ్యాగులతో ఎన్ని రోజులు దాన్ని తాత్కాలికంగా నెట్టుకోస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం అక్కడ చూసినట్టయితే 19 అంటే 21 టీఎంసీ నీరు వచ్చింది కనుక ఖచ్చితంగా 2 టీఎంసీల నీటిని మాత్రం దిగువ ప్రాంతానికి వదలాలి. ఆ తర్వాత ప్రభుత్వం అధికారికంగా అది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి ఇవ్వకపోవడం, ఆ తర్వాత కూడా రెండోది ఏంటంటే పూర్తిగా దీన్ని స్టోరేజ్ క్లీన్ చేయాలంటే, పూర్తిగా నీటిని విడుదల చేయాలంటే 29 టీఎంసీల నీటిని పూర్తిగా కింది గ్రౌండ్ గా ఒక 6 మాసాలు పట్టే అవకాశం ఉంటుంది. అంత నీటిని విడుదల చేస్తే హైదరాబాద్ తాగునీటి కష్టాలు ఎదురవుతాయి, ఇక్కడ సాగునీటికి మెదక్, నిజామాబాద్కి ఎదురవుతాయి కనుక ఆ పూర్తిగా ప్రభుత్వం కూడా దీని మీద అంచనా వేసి నిర్ధారణ కానీ నిర్ణయం తీసుకోలేకపోతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. సింగూరు జలాశయం ప్రమాదకర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. అక్కడ రాతి కట్టడం ఏ క్షణమైనా కూడా గండి పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి భయాందోళన వ్యక్తమవుతుంది. అయితే దీంట్లో కారణం ఏంటంటే సింగూరు జలాశయంలో కెపాసిటీకి మించి, సామర్థ్యానికి మించి ఎక్కువగా నీళ్లు స్టోరేజ్ చేయడంతో ఈ ప్రమాదం వచ్చిందనేది ఆ నిపుణులు కూడా చెబుతున్నారు. అది 517 మీటర్ల కోసం మాత్రమే ఉద్దేశించబడింది, కానీ 520 మీటర్ల వరకు దాంట్లో స్టోర్ చేయొచ్చని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2017లో ఒక జీవో కూడా తీసుకొచ్చారు. కానీ దాన్ని మించి కూడా 520 కాదు 522 మీటర్ల దాకా కూడా నీటిని దాంట్లో స్టోర్ చేస్తున్నారు. అందుకే ఒత్తిడి తట్టుకోలేక అక్కడ జలాశయం రాతి గోడ ఇబ్బందులు పడుతుంది, దానికి గండిపడే ఆస్కారం ఉందన్నటువంటి భయాందోళన కూడా వ్యక్తమవుతోంది.